శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః జై శ్రీమన్నారాయణ అండి. వెల్కమ్ టు మై ఛానల్. జాతక చక్రంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది లగ్నం. ఆ లగ్నానికి అధిపతి అయినటువంటి లగ్నాధిపతి మన జీవితాన్నే శాసించేటువంటి ముఖ్యమైనటువంటి గ్రహం. లగ్నాధిపతి బలంగా ఉంటే జాతకుడు రాజయోగం అనుభవిస్తాడు. మరి అటువంటి లగ్నాధిపతి మీ జాతకంలో 1 నుండి 12 ఇండ్లల్లో ఎక్కడ ఉన్నాడు, దానివల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరని మనవి. జ్యోతిష శాస్త్రంలో మంత్రేశ్వరుణ్ణి వచనం ప్రకారం యద్ధావేశ శుభోపివ దయాత్పతి తద్భావ వదిష్యేత్ అంటే లగ్నాధిపతి పాపి అయినప్పటికీ నైసర్గిక పాపగ్రహం అతను ఉన్న భావాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు. అతను లగ్నాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు. కాబట్టి లగ్నాధిపతిని ఎప్పుడూ కూడా శుభునిగానే మనం భావించాలి. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఫలితాలను మనం తెలుసుకుందాం. లగ్నాధిపతి లగ్నమందున్న లగ్నాధిపతి లగ్నంలోనే ఉంటే సామాన్యంగా వీరు సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతూ ఉంటారు. శత్రువులను జయించేటువంటి శక్తి కలిగి ఉంటారు. శత్రు సంహారకులు అని చెప్పవచ్చు. ఒకవేళ లగ్నాధిపతిపై పాపగ్రహాల ప్రభావం ఉంటే కొంత శ్రమపడిన తర్వాత విజయం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. అదే శుభగ్రహాలు కేంద్రంలో ఉంటే స్వశక్తితో పైకి వస్తూ ఉంటారు. శుభగ్రహాల సంబంధం ఉంటే అదృష్టవంతులుగా పూర్ణాయుష్షు కలిగి ఉంటారు. కానీ లగ్నాధిపతి అస్తంగత్వం సూర్యునికి దగ్గరగా వెళ్ళి సూర్యునికి దగ్గర డిగ్రీలతో ఉన్నట్టయితే బలం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా సూర్యునికి దగ్గరగా ఉండకూడదు. ఉన్నట్టయితే అన్ని పనులు డీలాగా ఉంటాయి. లగ్నాధిపతి ద్వితీయమందున్న లగ్నాధిపతి ధనభావంలో ఉండటం మంచిది. వీరు ధనార్జనపై ఎక్కువ శ్రద్ధను చూపిస్తూ ఉంటారు మరియు విజయం సాధిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ గ్రహం నీచ స్థితిలో ఉన్నా లేదా బలహీనంగా ఉన్నా ధన నష్టాలు దారిద్ర్యం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ శ్రమించి కృషి చేస్తే లాభాలు పొందుతూ ఉంటారు. లగ్నాధిపతి ఇక్కడ ఉన్న భావాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు. లగ్నాధిపతి ఇక్కడ ఉన్నటువంటి భావం, 2వ భావం ఏదైతే ఉంటుందో ఆ భావాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ఇక లగ్నాధిపతి తృతీయమందు ఉన్నట్టయితే వీరికి చిన్నపాటి ప్రయాణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. లగ్నాధిపతి తృతీయంలో ఉంటే చిన్నపాటి ప్రయాణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అది ఆఫీస్ వర్క్ మీదైనా అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడము, అట్లా ప్రయాణాలు ఉంటూ ఉంటాయి. రక్త సంబంధీకులతో కలిసి ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ పాపగ్రహాల సంబంధం ఏర్పడితే మనోవికాసం తగ్గుతుంది. మనస్సు ఆందోళన అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. విద్య సామాన్యంగా ఉంటుంది. విద్య అనేటువంటిది సామాన్యంగా వస్తూ ఉంటుంది. తమ రచనల వల్ల లేదా ప్రయాణాల వల్ల కొన్ని చిక్కులు ఎదుర్కోవలసి రావచ్చు. అవకాశాలు అనేటువంటివి నిదానంగా లభిస్తూ ఉంటాయి. ఇక లగ్నాధిపతి చతుర్థమందు ఉన్నట్టయితే ఇది మాతృభావము అంటాం. వీరికి భూములు, గనుల వల్ల మరియు పిత్రార్జితము, తండ్రి ఆస్తి వల్ల లాభాలు కలుగుతూ ఉంటాయి. జీవితం యొక్క 2వ భాగంలో బాగా రాణిస్తూ ఉంటారు. ఒకవేళ లగ్నాధిపతికి పాపగ్రహాలతో సంబంధం ఉంటే ఈ ఫలితాలను పొందడానికి చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. లగ్నాధిపతి 5వ ఇది పూర్వపుణ్య భావము అని అంటాం. వీరు సుఖ విలాసాలను కోరుకుంటూ ఉంటారు. సుఖం కావాలి, విలాసాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. క్రీడల యందు ఆసక్తి కలిగి ఉంటారు. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ వంటివి ద్వారా లాభపడుతూ ఉంటారు.
సంతానం పట్ల ప్రేమ కలిగి ఉంటారు మరియు సంతానం వల్ల వృద్ధి చెందుతూ ఉంటారు. పాపగ్రహ సంబంధం ఉంటే వీటి వల్ల నష్టం కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. విశేషంగా కుజుడు పంచమంలో ఉంటే సంతాన నష్టం కలిగించవచ్చు. కానీ మేషలగ్నానికి పంచమంలో కుజుడు ఉంటే అది శుభప్రదం మరియు బహుసంతానాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లగ్నాధిపతి షష్టమ మందున్నట్టయితే ఇది రోగభావము అంటాం. వీరు వైద్యారంగాన కీర్తి పొందుతారు. భోజన పదార్థాలు, వస్త్ర వ్యాపారము, సేవకులు లేదా పశు సంపద ద్వారా అభివృద్ధి చెందుతూ ఉంటారు. రవిచంద్రుల సంబంధం ఉంటే ఆరోగ్య భంగం కలుగుతూ ఉంటుంది. అల్పాయువు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కుజ సంబంధం ఉంటే శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం, ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లగ్నాధిపతి సప్తమ మందు ఉన్నట్టయితే ఇది భాగస్వామ్యము భావము అంటాం. భాగస్వామ్యం వ్యాపారాలలో పార్ట్నర్షిప్పుల్లో విజయం సాధిస్తారు. స్త్రీల వల్ల ప్రేమాభిమానాలను పొందుతారు. లగ్నాధిపతి పాపత్వం పొందితే సంసార సుఖం తక్కువగా ఉంటుంది. కోర్టు సమస్యలు ఉండవచ్చు. పరస్త్రీల యందు ఆసక్తి పెరగవచ్చు మరియు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. బహుసంచారి అని చెప్పవచ్చు. ఇక లగ్నాధిపతి అష్టమ మంది ఉన్నట్టయితే కష్టభావము, వారసత్వ ఆస్తులు లభిస్తాయి. భార్య ద్వారా లేదా భాగస్వాముల ద్వారా లాభాలు పొందుతారు. పాపత్వము పొందితే వారసత్వపు ఆస్తి ఆటంకాలు, ఆర్థిక చిక్కులు ఉంటాయి. రవిచంద్రులతో ఉన్న లేదా పాపగ్రహాల ప్రభావం ఉన్న అల్పాయు సూచన. కానీ ఇక్కడ పూర్ణచంద్రుడు లేదా శని ఉంటే పూర్ణాయుష్యు కలుగుతుందని చెప్పవచ్చును. పూర్ణచంద్రుడు ఉన్న శని ఉన్న పూర్ణాయుష్యు ఉంటుందని చెప్పవచ్చును. లగ్నాధిపతి నవమందు ఉన్నట్టయితే ఇది పితృభావము అని అంటాం. ఇది చాలా మంచి స్థితి. వీరు విదేశాలలో అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. బహుమేధావి అవుతారు. న్యాయశాస్త్రం లేదా విజ్ఞాన శాస్త్రంలో పండితులు అవుతారు. మతాభిమానం కలిగి ఉంటారు. తండ్రి చేసేటువంటి వృత్తినే ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. లగ్నాధిపతి దశమ మందు ఉన్నట్టయితే ఇది రాజ్యభావము అని అంటాం. జీవితంలో విజయం, కీర్తి, ఉత్తమమైనటువంటి అధికార పదవులను పొందుతారు. పాపగ్రహ సంబంధం ఉంటే వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి. అపకీర్తి, గౌరవహాని కలుగుతాయి. తల్లిదండ్రులకు కష్టం లేదా వారి వల్ల బాధలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక లగ్నాధిపతి ఏకాదశ భావం మందు ఉన్నట్టయితే ఇది లాభభావము అని అంటాం. చాలా మంది మిత్రుల వల్ల లాభం కలుగుతూ ఉంటుంది. కోరుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటాయి. మనోవాంఛ ఫలసిద్ధి అని అంటాం. పాపత్వము పొందితే మిత్రుల వల్ల నష్టాలు, పనులలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక లగ్నాధిపతి ద్వాదశ భావం ఉన్నట్టయితే ఇది వ్యాయభావము అని అంటాం. బంధన భయము, కొన్నిసార్లు చట్టపరమైనటువంటి చిక్కులు, రహస్య సుఖాలు ఉంటాయి. మంత్ర తంత్ర విద్యల వల్ల లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. పాపత్వం పొందితే కష్టాలు, దుఃఖాలు, అదృష్టహీనత ఉంటూ ఉంటుంది. శుభగ్రహాల సంబంధం ఉంటే మంత్ర తంత్రాల వల్ల లాభము మరియు జీవిత మధ్య భాగంలో సుఖంగా ఉంటూ ఉంటారు. చూశారు కదా, లగ్నాధిపతి వేరే వేరే స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో. అయితే ఇది కేవలం లగ్నాధిపతి స్థానాన్ని బట్టి చెప్పినటువంటి సామాన్య ఫలితాలు మాత్రమే. మీ పూర్ణ జాతకము, ఇతర గ్రహాల దృష్టి, దశ అంతర్దశలను బట్టి ఫలితాలలో మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీ లగ్నాధిపతి ఏ ఇంట్లో ఉన్నారో కింద కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.